అందరికీ నమస్కారం అండి. నేను మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గాయత్రి దేవి, డిఎంఎన్హెచ్ఓ సంగారెడ్డి. సో దీంట్లో మనము ఈరోజు ముఖ్యంగా జూలై 11 రోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది మనకు మొదటిగా మనకు 1990లో మనము జరుపుకోవడం స్టార్ట్ చేశాము. ఎందుకంటే మనకు అప్పటికే మనకి 4,000 బిలియన్స్ జనాభా అప్పటికే వచ్చేసింది. 5,000 బిలియన్స్ జనాభా అప్పటికే వచ్చేసింది. దాని ప్రాతిపదికన మనకు అన్నీ కూడా మౌలిక వసతులు అనుకోండి, విద్య అనుకోండి, వైద్యం అనుకోండి, అన్నీ కూడా మనకు సరిపోయేటంత మనం సమకూర్చుకోవాలి. దాని కొరకని మనం ఒక పద్ధతి అనేది పాటించాలి. దాని కొరకు ముఖ్యంగా జనాభా దినోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. సో ఇప్పుడు మనకి జనాభా పెరుగుతున్న కొద్దీ మనకు విద్యా కొరకు స్కూల్స్ అవసరము, వైద్యం కొరకు హాస్పిటల్స్ అవసరము, అట్లాగే మనకు స్టాఫ్ అవసరం పడుతుంది, మందుల అవసరం పడతాయి. వీటన్నిటినీ నివారించుకోవాలి అని అంటే మనకు ఒక పద్ధతి పాటించుకొని మనము ఈ జనాభా ఇంతకు మనం ఈ సంవత్సరం సరిపెట్టడానికి ఉండాలి అని చెప్పేసి మనం అలవర్చుకోవాలి. దాని కొరకని మనము ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. అలాగే మన సంగారెడ్డికి వచ్చే వరకు మనకు ప్రస్తుతానికి 18,40,000 జనాభాను మనకు ఈ సంవత్సరం టార్గెట్గా ఇచ్చారు. దాని ప్రకారంగానే మనకు టీకాలు కానీ లేదా మందులు కానీ తర్వాత కార్యక్రమాలకు అన్నిటికీ సరిపోయేంత వసతులు కానీ సమకూర్చుతారు. కాబట్టి మనము ఆ 18 లక్షలకు సరిపోయేటంత మనము సమకూర్చుకోవాలి. దాని కొరకని మనము చేసుకోవాలి. మనము ఇలా పెంచుకుంటూ పోతే ప్రపంచ జనాభా కాదు, సంగారెడ్డి జనాభా కాదు, ప్రపంచ జనాభా కూడా పెరుగుతుంది. కాబట్టి అందరికీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మనం ఆర్థికంగా అన్నిటికీ వెనుకబడతాం. కాబట్టి మనము ముఖ్యంగా మన ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేటివి మనం పాటించాలి. దాని కొరకు మీ అందరికీ తెలిసిన విధంగా పర్మనెంట్ మెథడ్స్ ఉంటాయి, టెంపరరీ మెథడ్స్ ఉంటాయి. ముఖ్యంగా మనము ఈ సంవత్సరం కొరకు ముఖ్యంగా మనము నానుడి ఏమొచ్చింది అని అంటే సరైన సమయంలో గర్భధారణ, అలాగే గర్భముకు మధ్య సమయము, అలాగే తల్లి బిడ్డల క్షేమము అనే నానుడితో ఈ సంవత్సరము మనం వెళ్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మన టెంపరరీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాసెప్టివ్ పిల్స్ అనుకోండి, లేదా అంతరా ఇంజెక్షన్స్ అనుకోండి, లేదా మనకు IUCD గర్భము డెలివరీ అయిన ఎంబడే మనము IUCDని కూడా పెడుతున్నాము, అది కూడా అనుకోండి. లేదా గర్భము డెలివరీ అయిన తర్వాత పిల్లలకు పాలిచ్చేటప్పుడు కూడా మనకు ముఖ్యంగా హార్మోనల్ పిల్స్ కాకుండా సామాన్య పిల్స్ కూడా మనకు లభ్యంలో వచ్చాయి. వాటిని ఛాయ అంటాము. డెలివరీ అయిన 1 మంత్ తర్వాత వాళ్ళు ఉపయోగంలోకి తీసుకోవచ్చు. ఒకవేళ బిడ్డకు పాలిచ్చినా కూడా ఆ మందులు వేసుకుంటే ఏది కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు తెలియట్లేదు మనకు గర్భము బాలింతగా ఉన్నప్పుడే గర్భము ఎంబడెంబడే దాల్స్తున్నారు. కాబట్టి మనము ఖచ్చితంగా పోస్ట్ నేటల్ కాంట్రాసెప్షన్ అంటే ఛాయ టాబ్లెట్లు తప్పకుండా వాడాలని, మన డిస్టిక్ ఈ దానిలో భాగస్వామ్యం కావాలని మన బాధ్యత మనము తీర్చుదామని కోరుకుంటూ అందరికీ నమస్కారములు. ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మనందరికీ తెలుసు, మనము ప్రపంచంలో మన భారతదేశము సుమారుగా 140 కోట్ల జనాభాతో నెంబర్ 1గా ప్రపంచంలో మనకి మొదటి స్థానం చైనాని తర్వాత ఆక్రమించుకోవడం జరిగింది. సో ప్రపంచం జనాభాను మనం పెరుగుతున్నాయి అని అంటే దాని అర్థము ప్రపంచ జనాభా మన భారతదేశ జనాభాలో మన దేశము భూమి అయితే మారదు, కానీ మన జనాభా పెరుగుతున్నప్పుడు అనేక రకమైనటువంటి సమస్యలు కానీ ఛాలెంజెస్ కానీ అటు ప్రభుత్వానికి ప్రజలకి అన్నీ కూడా మౌలిక వసతుల కల్పనలో కానీ ఆరోగ్యపరంగా వైద్యపరంగా కూడా ఎన్నో రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ప్రభుత్వము అనేక రకమైనటువంటి స్కీమ్స్ కూడా ఈ ప్రపంచ జనాభా నియంత్రించే దిశలో అడుగులు వేస్తూ ఉన్నది. సో ఒకరు ముద్దు రెండోది వద్దు అనేది ఒక నినాదము. అయితే రెండోది మనకు ఎస్పెషల్లీ మనకు ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మన జనాభాని నియంత్రించుకోవడంలో ప్రతి ఒక్కరి కూడా వారి యొక్క బాధ్యతగా మనం గుర్తెరగాలి. ఎందుకంటే కుటుంబంలో జనాభా పెరిగితే వారి యొక్క ఆర్థికపరమైనటువంటి ఛాలెంజెస్ కూడా వాళ్ళకి వస్తాయి. సో సమాజంలో కూడా అసమానతలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు సోషల్గా, ఇటు ఎకనామికల్గా,
అన్నిటి పరంగా ఇటు సొసైటీలుగా కస్టమ్స్ ట్రెడిషన్స్ కూడా చాలా మటుకు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో జనాభాని మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఈ దశలో మనందరి మీద ఒక కర్తవ్యంగా ఉంది కాబట్టి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లోను ఆశా వర్కర్లు సబ్ సెంటర్లు మెడికల్ అండ్ ఎంఓస్ కన్సర్న్ ఎంఓస్ కూడా మనకు అవేర్నెస్ యాక్టివిటీస్ మనము చేస్తున్నారు. సో కాబట్టి అందరూ కూడా ప్రజలు ఈ నియంత్రణలో వారు కూడా మొత్తం సహాయం చేయాలి అని చెప్పి అటు ప్రజాప్రతినిధులు కానీ అటు జిల్లా యంత్రాంగం నుంచి కానీ అటు అధిక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!